హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పంచభూతాల నోము గురించి మీకు చెప్తాను. అసలు పంచభూతాల నోముకి నేను ఈ ఐటమ్సే ఎందుకు తీసుకున్నాను, అసలు ఎందుకు చేసుకోవాలి అన్నది ఒక్కసారి చెప్తాను, వినండి. పంచభూతాలలో ఒకటి ఆకాశం. మనకి 6 అడుగుల ఎత్తులో ఉన్న సీసీ కెమెరా అన్నీ చూడగలిగితే మరి ఊహించనంత ఎత్తులో ఉన్న ఆకాశం ఎన్ని చూడగలుగుతుంది? కేవలం సీసీ కెమెరా అంత పెద్ద సాక్ష్యంగా ఉంటే మరి ఆకాశం ఎంత పెద్ద సాక్ష్యం అవ్వాలి? మన కష్టాలని, మన ప్రేమని, ముఖ్యంగా మన సహనాన్ని, అద్దం లాంటి స్వచ్ఛమైన మనసుకి, ఇవన్నిటికీ సాక్ష్యం ఆకాశం. ఆ ఆకాశానికి చిహ్నంగా అద్దాన్ని నోముకుంటే చాలా 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 మంచి జరుగుతుంది. పంచభూతాలలో మరొకటి గాలి. గాలి అంటే వాయువు. బిడ్డ పుట్టడంతోటే వాయువు అవసరమవుతుంది. అంటే వాయువుతోనే ఆయువు ఆరంభం, వాయువుతోనే ఆయువు అంతం అని దాని అర్థం. మన ఆయుష్లో ఉండే దోషాలు పోవడానికి వాయువుకి అంటే గాలికి సంకేతంగా ధూపాన్ని లేదా సాంబ్రాణిని పెట్టుకొని నోముకుంటే చాలా మంచి ఫలితం జరుగుతుంది. పంచభూతాలలో మరొకటి నీరు. నీటి గురించి అందరూ చాలా చెప్తారు, కానీ కన్నీటి గురించి ఎవరు ఏమీ చెప్పరు. మన జీవితంలో కన్నీరు పోవాలంటే పవిత్రమైన నీటికి చిహ్నంగా ఉండే గంగా జలాన్ని పెట్టుకొని నోముకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది. మన పంచభూతాలలో మరొకటి అగ్ని. అమ్మ ఒడిలో వెచ్చదనం, నాన్న తపనలో అగ్ని కణం, అగ్నికి సంకేతాలు. మనం జీవితంలో చీకటిని చీల్చే దీపాన్ని అగ్నికి చిహ్నంగా పెట్టుకొని నోముకుంటే ఇంకా తిరిగేముంటుంది? పంచభూతాలలో మరొకటి భూమి. దేన్నైనా సృష్టించే శక్తికి భూమికి ఉంటుంది. అలాగే దేన్నైనా సృష్టించే శక్తి మనకి రావాలని భూమికి చిహ్నంగా బియ్యాన్ని పెట్టుకొని నోముకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్టు నీటికి చిహ్నంగా గంగాజలాన్ని, అగ్నికి సంకేతంగా దీపాన్ని, గాలికి సంకేతంగా ధూపాన్ని అంటే సాంబ్రాణిని, ఆకాశానికి సంకేతంగా అద్దాన్ని, అలాగే భూమికి సంకేతంగా బియ్యాన్ని తీసుకొని వీటిని ఎలా నోములాగా చేసుకున్నాను అన్నది మీకు ఒక్కసారి చూపిస్తాను. ప్లేట్లో ఎలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది అన్నది ఇప్పుడు చూపిస్తాను. సంక్రాంతి నోము కోసం ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్ తీసుకొని ఇవన్నిటికీ సంకేతాలుగా మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే యూస్ చేసుకోవచ్చు. నీటి కోసం చెంబుని, అద్దాన్ని, బియ్యాన్ని, సాంబ్రాణి, దీపాలు, గౌరమ్మ, పసుపు, కుంకుమ, ప్లేట్ ఇవన్నీ తీసుకొని నోముకుంటే చాలా బాగుంటుంది. మరిన్ని సంక్రాంతి వీడియోస్తో మన ఛానల్లో మీ ముందుకు వస్తున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.